ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా కడియం శ్రీ గారికి క్లీన్ చిట్ ఇవ్వడం అనేది ఈరోజు బ్లాక్ డేగా నేను చూస్తూ ఉన్నాను. ఎందుకోసమంటే స్వయంగా సంవత్సరం కిందనే నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. ఇంకో దగ్గర నేను అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరాను. ఇంకో దగ్గర రేవంత్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను అని స్వయంగా కడియం శ్రీగారే మాట్లాడడం, బిడ్డ ఎంపీగా నిలబడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం కాకుండా ప్రపోజ్ చేసిన దాంట్లో ఈయన సంతకం పెట్టడం, అదేవిధంగా మరి తర్వాత జరిగిన అనేక సందర్భాలలో స్పీకర్ దగ్గరికి పోయేమో నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను, నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు అని చెప్పి అక్కడ మాట్లాడాడు. తర్వాత గన్పూర్కి వచ్చి మాత్రము కాంగ్రెస్లో అభివృద్ధి కోసం పోయిందని చెప్పడమే కాకుండా కాంగ్రెస్ సర్పంచ్లను కావచ్చు, కాంగ్రెస్ కౌన్సిలర్ని కావచ్చు, ప్రచారం కూడా పాల్గొని మరి నిస్సిగ్గుగా 2 నాలుకల దూరిన అక్కడ పోతేనే హైదరాబాద్ పోతేనేమో బీఆర్ఎస్ పార్టీ, గన్పూర్కి వస్తేనేమో కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా వీటన్నిటికీ పరాకాష్ట ఏంటంటే ఒక 5 రోజుల కింద ఇదంతా కూడా ఏఐ సృష్టి అని మాట్లాడు. సిగ్గుండాలి కదా మాట్లాడడానికి. టాల్ లీడర్ అని చెప్పుకుంటున్నాడు. దాదాపు 65 సంవత్సరాలు అంటే విద్యార్థి దశ నుండి ఎస్సీ కులం అని చెప్పి నకిలీ సర్టిఫికెట్లతో ఆయన దళితుడు కాదు, కల్తీ దళితుడు. సో అలాంటి కల్తీ దళితుడు అటు రాజ్యాంగాన్ని మోసం చేయడం కాకుండా సమాజాన్ని కూడా అంటే ఎలాంటి నైతిక విలువలు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తూ ఈరోజు నిస్సిగ్గుగా నన్ను విమర్శించొద్దని మాట్లాడడం అయితే చాలా ఘోరం. ఆయన మాట్లాడితే ఏమంటాడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 38 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పార్టీలోకి తీసుకోలేదా, అప్పుడు లేదా అన్నాడు. సో అక్కడ ఏంటి 2/3 ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీకి పోయినప్పుడు 2/3 కనుక పార్టీ మారి ఒక టీమ్గా ఏర్పడి ఒకవేళ పార్టీ మారేది ఉంటే వారికి ఈ ఫిరాయింపుల చట్టం వర్తించదు. అసలు ఫిరాయింపుల చట్టం ఏం చెప్తుంది? 52వ సవరణ చేసి 10th షెడ్యూల్లో పెట్టి వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం ఎట్లా ఉండాలి అంటే వారికి వెసులుబాటు అంటే టైం ఇవ్వద్దు. పుణ్యకాలం 5 సంవత్సరాలు పూర్తి చేయడం టైం కాకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఏసీ సేన్ అనే న్యాయశాఖ మంత్రి ద్వారా రాజీవ్ గాంధీ ఆ రోజు ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో మళ్ళీ తర్వాత మన వాజ్పేయి గవర్నమెంట్లో 2/3 అంటే 10 మెంబర్స్ 10% అయితే పోయినా ముందుండే దానికి ఇంకా పెంచేసి 2/3 ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మరి ఒక పార్టీ నుండి కలిసి ఇంకో పార్టీకి పోతే ఈ చట్టం వర్తించదని కూడా అందులో వెసులుబాటు కల్పించింది. ఇది తెలిసి దాన్ని పక్కకు పెట్టేసి వీళ్ళందరూ కూడా మరి అవకాశవాదంగా రేవంత్ రెడ్డి గారు ఆడే ఆటలో కీలుబొమ్మలు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే రేవంత్ రెడ్డి అందరూ ఫిరాయించిన ఎమ్మెల్యేని పిలిపించుకొని మేము అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి కలిసినాం, కానీ మేము బీఆర్ఎస్ పార్టీ అని చెప్పమని రేవంత్ రెడ్డి చెప్తేనే ఆ సిల్క పలుకులు మన స్పీకర్ దగ్గర వచ్చి పలుకుతున్నారు. అదేవిధంగా స్పీకరు రేవంత్ రెడ్డి చేతిలో కీలు బొమ్మ లెక్క ఆయన ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతున్నాడు. ఏ మాటలు మాట్లాడమంటే ఆ మాటలే మాట్లాడుతున్నాడు. అరే ఇంత నిస్సిగ్గుగా మొత్తము సిగ్గు శరం ఉండేది ఉంటే నువ్వే అన్నావు కదా ఫిరాయింపుదారులను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ నా గేట్లు తెరిచినాయిగా చూసుకోండి అన్నారు. ఆఖరికి 10 మంది వస్తే 10 మందిని కూడా కాపాడుకోలేని నిర్భాగ్య పరిస్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఎవరన్నా పార్టీ ఫిరాయించి వస్తే వాళ్ళని రక్షించడం కోసం పార్టీలో అవకాశాలు గతంలో 2/3 ఎమ్మెల్యేలు ఆ పార్టీ మారి వచ్చినప్పుడు వారి నియోజకవర్గానికి అదనంగా నిధులు ఇవ్వడం జరిగింది, అదనంగా ఇండ్లు ఇవ్వడం జరిగింది, స్పెషల్ ప్యాకేజింగ్గా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్కి సంబంధించిన నిధులు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా నియోజకవర్గాలు అభివృద్ధి అయినాయి. ఇవాళ ఆలి లేదు సూరి లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఎక్కడ కూడా ఇక్కడ 6 గ్యారంటీలకు దిక్కు లేదు, తర్వాత 420 హామీలకు దిక్కు లేదు, తర్వాత ఎక్కడ కూడా చిన్న చిన్న సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడు ఒక్కటి కూడా నెరవేరలేదు. సంక్షేమ పథకాలలో ముఖ్యంగా వృద్ధులకు 2,000 4,000 పెన్షన్ అట్టయిపోయింది. తర్వాత 2,500 మహాలక్ష్మి పేరుతోటి మహిళలకు ఇవ్వాల్సింది అట్టయిపోయింది. స్కూటీ
ఆడపిల్లలకు చదువుకునే పిల్లలకి ఇచ్చేది లేదు, తులం బంగారము పెళ్లి చేసుకున్న వధువుకి ఇచ్చేది అది లేదు, తర్వాత రైతు బంధు రైతు బీమా లేనే లేదు, తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. అది ఆ వాటి గురించి మాట్లాడకుండా నిస్సిగ్గుగా ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఈరోజు మరి అదే రేవంత్ రెడ్డి మాట మార్చి ఈరోజు వచ్చిన వాళ్ళను పార్టీలోకి తీసుకోకుండా ఓన్లీ అభివృద్ధి కోసమే నా దగ్గర వచ్చిందని చెప్పండి, మీ ఎమ్మెల్యే పదవి కాపాడుకోండి, ఎందుకంటే ప్రజలకు పోతే ఓడిపోతాం కాబట్టి ఆ రకంగా ఈరోజు నిస్సిగ్గుగా ఆయన మాటలకు విలువ లేకుండా అంతిమ నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం ఏమన్నా తిట్టుకొని తిట్లు తినేది ఎమ్మెల్యేలే కదా నాకేందన్నట్టు మాట్లాడే కార్యక్రమం. వీళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించిపోయిందో అక్కడి నుంచి ఏమి తీసుకురాలేక, కుడిదిలో పడ్డ ఎలకలేక, ఈడ ప్రజల్లో తిరగలేక, అక్కడ అధిష్టానం దగ్గర ఉండలేక, నిధులు తెచ్చుకోలేక ఈరోజు ప్రజలలో చులకనైపోయిళ్ళు. సో ఎప్పుడైనా రాసి పెట్టుకోండి, ఈ 10 మంది ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా చిత్తుగా ఓడిపోవడం ఖాయం. దాంట్లో పరాకాష్ట ఇద్దరైతే, కడియం శ్రేయర్ కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, వీళ్ళిద్దరైతే రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగలు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఓటుకు నోటు దాంట్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగనే. సో ఆయన వీళ్ళ గురువు కాబట్టి వీళ్ళు కూడా అట్లాగే దొరికిళ్ళు. సో తప్పకుండా రేపు చట్టం నుండి తప్పించుకోలేరు, అస్సలకే తప్పించుకో. ముకుల్ రాయ్ మరి ఇంతకుముందు చెప్పినట్టు కల్కట్టా కోర్టులో హైకోర్టే ఒక్కటే ఫస్ట్ సిట్టింగ్లోనే 6 సంవత్సరాల బహిష్కరణ వేట వేయడం జరిగింది. అక్కడ తృణమూల్ కాంగ్రెస్లో జాయిన్ అయితే అక్కడ కూడా స్పీకర్ ఇలాంటి తీర్పే ఇచ్చాడు. కానీ మరి అక్కడ బీజేపీ వాళ్ళు కోర్టుకు పోవడం, తర్వాత ఆయనను సస్పెండ్ చేసే కార్యక్రమం కూడా అయింది. సో కాబట్టి తప్పకుండా రేపు కాస్త ఆలస్యమైనప్పటికీ చట్టం నుంచి వెళ్ళి తప్పించుకోలేరు. సో ఆఖరికి ఎంత ఘోరం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టి అని తప్పించుకునే ప్రయత్నం చేయడం అంటే టాల్మెన్ అని చెప్పే కడియం శ్రేయర్కి అది తగదు, సిగ్గుచేటు. తప్పకుండా ఇప్పటికే ఆయన రాజకీయ జీవితం మొత్తం పతనం అయిపోయింది. ఆయనకు త్వరలో రాజకీయ సమాధి కట్టడం ఖాయం.